నమస్తే అందరికీ తెలుగు ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఏంటి టైం వేస్ట్ అవుతుందని బాధపడుతున్నావా? సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం అవ్వట్లేదా? అయితే డెఫినెట్లీ ఈ వీడియో మీకోసం, మన అందరి కోసం. మనందరికీ తెలిసిందే, ఒక రోజుకు 24 గంటలు మాత్రమే ఉంటాయి. కానీ ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే మన విజయానికి ముఖ్యమైన అంశం. ఈ రోజు మనం 5 సులభమైన చిట్కాలను తెలుసుకోబోతున్నాం. ఈ రోజువారీ జీవితంలో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి సహాయపడతాయి. కావున ఇక ఆరంభిద్దామా? మొదటి టిప్, పనులను ప్రధాన క్రమంలో అమర్చడం. రోజు మొదట చేయవలసిన ముఖ్యమైన పనులను ముందుగా ప్రధాన క్రమంలో మార్చుకోండి. మొదట ముఖ్యమైన పనులను పూర్తి చేయడం ద్వారా మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు. రెండవది, టు డూ లిస్ట్ తయారు చేయండి. ఎలా అంటే, ప్రతిరోజు ప్రారంభంలో మీరు చేయాల్సిన పనుల జాబితాను రాయండి. ఇది మీ పనులను మర్చిపోకుండా సమయానికి పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మూడవది, పరికరాలను సరిగ్గా ఉపయోగించుకోవడం. ఎలాగంటే, సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడంలో మీకు సహాయపడే మొబైల్ యాప్స్ లేదా అలారమ్స్ ను వాడండి. ఉదాహరణకు మీ ఫోన్లో రిమైండర్స్ పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. నాలుగవది, సమయాన్ని వృధా చేసేది మానేయండి. అవాయిడ్ టైం వేస్టర్స్. ఎలా అంటే, సోషల్ మీడియాలో లేదా మీరు ఇతర పనుల్లో మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అయితే ఆ సమయాన్ని ఒక పరిమిత సమయం కేటాయించండి. ఒక 30 to 40 minutes అలా కేటాయించడం వల్ల మీ టైం అనేది వృధా కాకుండా చూసుకోండి. చివరిది చాలా ముఖ్యమైనది, విశ్రాంతి తీసుకోవడం. అంటే సమయాన్ని సరిగ్గా వాడటానికి మధ్య మధ్యలో చిన్న విరామాలు తీసుకుంటే ఆ పని సామర్థ్యం పెరుగుతుంది. ఇలా సమయాన్ని సరిగా వినియోగించుకోవడం మన విజయానికి కీలకం. ఈ చిన్న టిప్స్ పాటించడం ద్వారా మీరు మీ రోజును మెరుగుపరచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే మా తెలుగు ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చిట్కాలతో త్వరలో కలుద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి. జాగ్రత్త.